నేను అంతకుముందు అటు వచ్చాను, అటు వచ్చి వీడియో తీశాను. ఇప్పుడు వచ్చేసరికి యువతల ఒడ్డుకు వచ్చాను. యువతల ఒడ్డు అంటే చినగంజం, ఇటు వెళ్తే చినగంజం వచ్చింది, మోటుపల్లి బీచ్ వచ్చింది, హిస్టారికల్ బీచ్, అది కూడా మన సైకిల్ ఇటు వచ్చి చూపిస్తున్నాను. అంతేకాదు ఈ కాలువ ఎట్లా వెళ్ళి దాంట్లో కలుస్తుందో కూడా చూపిస్తాను. కుదిరితే అవతల వైపుకి ఎవరైనా తీసుకెళ్తారేమో చూద్దాము. ఇదిగో ఇదంతా నేల కోసుకొని పోయింది, కనబడుతుందా? ఇవన్నీ ఇదంతా ఒడ్డు కోసుకొని పోయింది ఈ కాలువ వెళ్ళి దాంట్లో కలవడం వలన. అవతల వైపుకి వెళ్ళడం చాలా కష్టం. కానీ ఎవరైనా తీసుకువెళ్తే మటుకి, అంటే కొద్దిగా పడవలు ఏమైనా ఉన్నాయనుకోండి అటువైపు తీసుకెళ్తారు. వెళ్తే మటుకి ఎవరైనా తీసుకెళ్తే మటుకు అటు వెళ్తాను, ఎందుకంటే పడవలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా దూరమే, 20 మీటర్లు కూడా ఉండదు, అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇదిగోండి ఒడ్డుకు వచ్చింది ఒక షిప్, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్. పొట్టి సుబ్బయ్య యువతల ఒడ్డుకు రావడానికి నేను హైవే ఎక్కి, హైవే అవతల నుంచి అవతల వైపు రూట్ ఉంటే అవతల వైపు నుంచి వెళ్ళి వస్తున్నాను. ఇవ్వండి ఇది కాలువ సముద్రం కలిసే చోటు. ఆటుపోట్లు ఎలా ఉన్నాయో చూడండి. ఇవ్వండి సముద్రం నీళ్ళు వచ్చేసరికి ఈ కాలువలో కలిసి ముందుకు దాంతున్నాయి. ఇవ్వండి మీకు అక్కడ పడవ కనబడుతుందా? ఇవ్వండి కాలువ సముద్రం కలిసే ప్లేస్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఇవ్వండి అవతల వైపు మీకు ఇంకో ఒడ్డు కనబడుతుందా? అది కూడా పొట్టి సుబ్బయ్యపాలెం బీచే. ఇది కూడా సుబ్బయ్యపాలెం బీచ్. ఇది యువతల ఒడ్డు మామూలుగా, అది వచ్చేసరి కాలువ. ఇవ్వండి ఆయన వెళ్తున్నాడు, మనం వెళ్ళలేం, నాకంత డేర్ అదేం లేదు. ఇవ్వండి ఇది సముద్రం. అవతల వైపు షిప్ ఆగింది చూడండి, చిన్న పడవ, షిప్ కాదు పడవ. ఇవన్నీ సముద్రం నీళ్ళు. ఈ నీళ్ళు ఇక్కడ కనపడుతున్నాయా? వాళ్ళు సముద్రంలో ఉన్నారు. ఇట్లా నీళ్ళు, సముద్రం నీళ్ళు ఇట్లా వస్తున్నాయి, వచ్చి ఆ కాలువలో నీళ్ళు ఉన్నాయా, అది కాలువ. పడవలో ఎన్ని పెట్టుకున్నారా, అది కాలువ. ఆ కాలువ ఈ సముద్రం రెండు కలిసిపోతున్నాయి. మామూలుగా అతను అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనకు సైకిల్ ఉంది కాబట్టి వెళ్ళలేము, నాకు తెలిసి మన సైకిల్ ఉంది కాబట్టి. పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ నేను అవతల ఒడ్డు మీద ఉండి చూపించాను. మళ్ళీ అవతల ఒడ్డుకి రావడానికి కుదిరిద్దా కుదరదని అర్థం కాలేదు. మొత్తానికి హైవే ఎక్కి, హైవే అవతల వైపు నుంచి వచ్చి ఆ అవతల వైపు మోటుపల్లి అనే ఊరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే మనకి మోటుపల్లి అనగానే ఇంకెంత పెద్ద దూరం అనుకుంటూ వెళ్తే అది చిన్న హిస్టరీలోనే అయితే పెద్ద పేరు ఉంది. అంటే వీరభద్ర స్వామి టెంపుల్, కోదండరామ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉండటం వల్ల అబ్బో అసలు ఇంకెంత హిస్టరీ ఉంటుందో, లేకపోతే భౌగోళికంగా ఇంకెంత బాగుంటుందో అనుకొని వెళ్ళి చాలా డిసప్పాయింట్ అయ్యాయి. అయితే ఆ దేవాలయాలు అయితే హిస్టారికల్గా బాగున్నాయి. వాడరేవు సహజ సిద్ధ వాడరేవు అన్నారు కాబట్టి వెళ్ళి చూశాను. అంటే ఇప్పుడు పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ ఉంది, మధ్యలో కాలం ఉంది, అక్కడ షిప్ ఆగుతుంది, చూడడానికి నీట్గా ఉంది. అవతల వైపు తాడి చెట్లు అవన్నీ అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ తాడి చెట్లకి వెళ్ళలేం, కానీ వెళ్తే మటుకి చాలా ఎక్సలెంట్గా ఉంది. అట్లా నేను ఊహించుకొని వెళ్తే అసలు ఆ పోర్ట్లో ఏమీ లేవు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీకు మళ్ళీ ఇది ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి సముద్రం కాలువ రెండు కలిసే ప్లేసు. చూడండి సముద్రంలో నీళ్లు ఎలా ముందుకు వస్తున్నాయో. ఇదిగోండి మీకు చీరాల్లో కూడా ఒక చాట చూపించా కదా, ఇది పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్. మీకు అవతల వైపు ఒడ్డు కనబడుతుందా, అది పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్. ఇది కూడా ఇప్పుడు నేనున్న ప్లేస్ కూడా పొట్టి సుబ్బయ్యపాలెం బీచే, కాకపోతే కాలువ సముద్రం కలిసే ప్లేసు. ఆటుపోట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇట్లాంటి ప్లేసులు రేర్గా ఉంటాయి కొద్దిగా. చూడండి అసలు అట్లా ఉందో. అవతల వైపు పడుతున్నారు, ఇదంతా కూడా యువతల వైపు ఒడ్డు. అవతల వైపు అయితే మొత్తం తాడి చెట్లు అవన్నీ ఉండే, అసలు భలే ఉంది. కాకపోతే అంత దూరం వెళ్ళగలుగుతాం లేదో. ఇదిగోండి ఆ పడవ ఉందా, ఇగో కొద్దిగా ఇక్కడ దాకా వచ్చింది, వచ్చి వాళ్ళు కావాల్సినవి ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ప్లేస్ మటుకి అదిరిపోయిందండి. మీకు ఎలా కనబడుతుందేమో కానీ ప్లేస్ ఇది. మళ్ళీ అవతల వైపు పడవలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఆ ఒడ్డు, ఈ మధ్యలో చిన్న బ్రిడ్జ్ ఉన్నా కానీ తేలిగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఏమీ లేదు. ఇవ్వండి సముద్రంలోకి వెళ్తున్నారు. ఇది బీచ్ సింపుల్గా, ఇది వ్యూ. అంతకుముందు ఇటు రాలేకపోయాం కదా. ఇవ్వండి సముద్రంలోకి వెళ్తున్నారు ఈ కాలువలో నుంచి. ఇట్లాంటి కాలువలు ఉండటం వల్ల అదే ఉపయోగం, బాగా చేపలు పడటానికి ఈజీగా ఉన్నది. ఇదిగోండి ఇది పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్. కాలువలు ఇట్లా సముద్రంలో కలుస్తాయి కదా, ఇలాంటి ప్లేసులు చేపలు పట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి. ఎందుకంటే ఆటుపోట్లకి ఎదురు వెళ్ళకుండా ముందు ఇట్లాంటి కాలువలో దించుకుంటారు. దీన్ని
దీనివల్ల ఏమైందంటే ముందు పడవ స్లోకి వెళ్ళిపోయింది. ఇసుకలో దించడం అట్లాంటివి ఏముండవు, ఇబ్బంది ఉండవు. ఏది మన చీరాల బీచ్ అలాగా. ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పడవ ఇలాంటి కాలువలో మొదలవుతుంది. ఈ కాలువలో ఇట్లా మొదలైంది కదా, అటు బీచ్లోకి వెళ్ళి కలిసింది. చేపలు వేటకెళ్తున్నారు. అంత సింపుల్గా ఉందో చూడండి. అదే మనకు చీరాలనుకోండి, ఈ ఇసుకలో నుంచి నెట్టుకుంటా వెళ్ళి బీచ్లోకి ఎక్కాలి. వీళ్ళు ఎట్లా కాదు, హాయిగా నెలల్లో నుంచి వెళ్ళిపోతున్నారా, డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోతారు. అది ఇక్కడ ఉన్న ప్లస్. ఈ పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్కున్న బెనిఫిట్ ఏంటంటే హాయిగా ఈ నీళ్ళలో దిగుతారు. ఫస్ట్ ఎవరైతే ఇద్దరో ఒకళ్ళు అంటే చాలు, హాయిగా నెట్టుకొని నీళ్ళలో నుంచి నెట్టుకుంటూ వెళ్ళిపోతే మోటార్ స్టార్ట్ చేస్తే హాయిగా బీచ్లోకి వెళ్ళిపోతారు. అదే చీరాల, రామాపురం ఇలాంటి బీచ్లు ఏమైందంటే కాలువలు ఉండవు కదా, ఇంత పెద్ద కాలువలు, ఎదురుగా ఈ ఇసుకలో నుంచే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు.